आदाब नाजरीन, न्यूज़ में आप सभी का खैर मकदम है। జుబ్లీస్ కాన్స్టిట్యూషన్ నుంచి నిలబడ్డ సల్మాన్ ఖాన్ ఆ మీడియా వాళ్ళకు వాళ్ళు ఏది సమాధానం ఇస్తలేరు. నేను జిల్లా స్టాఫ్ రిపోర్టర్ అని కూడా చెప్పాను నేను. ఎందుకంటే ఈ జుబ్లీస్ కాన్స్టిట్యూషన్లో ఇండిపెండెంట్ క్యాండిడేట్గా నిలబడ్డాడు. ఓకే, అతడు గెలిచి ప్రజలకు ఏం సేవ చేస్తాడు, గెలవకపోతే ఏం చేస్తాడు, ఇంతవరకు ప్రజలకు ఏం పనులు చేశారు, ఏం చేయబోతున్నాడు అని ఇది ఒక మీడియా మిత్రుడు అడిగితే ఏది ఆన్సర్ ఇవ్వలేదు. మరి కొంతమంది మీడియా మిత్రులు హెచ్వైటీ సల్మాన్కి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. అంటే సల్మాన్ దగ్గర డబ్బులు తీసుకొని పేడు వార్తలు పెడుతున్నారా అంటే నాకు డౌట్ వచ్చి అడుగుతున్నాను. ఒక 7 ఛానలే అతనికి యూట్యూబ్ ఛానలే కవర్ చేస్తున్నది, 7 యూట్యూబ్ ఛానల్ కవర్ చేస్తున్నది, మరి వేరే ఛానల్ కవర్ చేస్తలేరు. నేను ఒక స్టేట్మెంట్ ఇమ్మని చెప్పాను. ఎందుకు స్టేట్మెంట్ ఇస్తలేడు సల్మాను? ఉన్నది మేము అడుగుతాం గనక, అతడు మేము అడిగింది సమాధానం ఇయ్యలేడు గనక, అందుకే సల్మాన్ మాకు కలుస్తలేడు కూడా, కలవని ఇస్తలేడు కూడా. జుబ్లీస్ కాన్స్టిట్యూషన్లో మీది అవసరం లేదని చెప్పాడు. చాలామంది మాకు జర్నలిస్టులు ఉన్నారు అని చెప్తున్నాడు. అంటే డబ్బులు తీసుకొని ఇతడు పేడు వార్తలు పెట్టిస్తున్నారు. అసలు మా జర్నలిస్టుల మిత్రులకు తెలవాలి, డబ్బులు తీసుకొని పేడు వార్తలు పెట్టద్దు. ఈ మహమ్మద్ చాంద్ పాషా ఏ ఛానల్లో పని చేసినా కానీ నీతి నిజాయితీగానే పని చేస్తాను. ఛానల్ ఓనర్ నాకు సపోర్ట్ చేసి చేయకున్నా కానీ ఒకవేళ ఆధారాలు బట్టి నేను వార్తలు కవర్ చేస్తాను. ఒకవేళ వార్తలు పే చేయలేకపోతే ఆ ఛానల్స్ అన్ని బంద్ చేసుకోవాలి. ఎందుకంటే పొలిటికల్ పార్టీలో ఎవరు నిలబడ్డా కానీ వాళ్ళ లాభానికి నిలబడతారు. ప్రజలకు ఎవరు ఏమీ పనులు చేయరు. ఎప్పుడో హెచ్వైటీ సల్మాన్ ప్రజలకు 6 లక్షలు ఇస్తున్నానని సాయం చేస్తున్నానని చెప్పాడు. ఎవరికో సాయం చేస్తలేడు. 30 లక్షలు కూడా ఇస్తున్నాను ప్రజలకు అని చెప్పాడు. ఇచ్చాడని చెప్పారు, ఎవరికి ఇవ్వలేదు. ఎలక్షన్ ఉన్నాయని చెప్పి ఆయన ఎలక్షన్లో పోటీ చేస్తున్న కనుక ఒక బియ్యం పంచిండు అంతే, అంతకన్నా మించి ఏం చేయలేదు. ఇది వాస్తవానికి తెలియజేస్తున్నాను నేను. ఎందుకంటే మీడియా మిత్రులకు అడిగితే దొబ్బేసిండు వాళ్ళ మనసులు. ఒక మీడియా మిత్రులకు దొబ్బేసాడు, ఇది తప్పు. మీడియా మిత్రులకు 3 దెబ్బలు కూడా, గాయాలు కూడా తగిలినాయి. దీనికి సమాధానం ఇస్తారా సల్మాన్ గారు? ఇయ్యలేరు. నాతోటి పేస్కు పేసి మాట్లాడమని మీకు చెప్తున్నాను నేను. ఎందుకు పేస్కు పేసి మాట్లాడతలేరు? నాకెందుకు ఒక స్టేట్మెంట్ ఇస్తలేరు? నేను అడిగింది ఆన్సర్ ఎందుకు ఇస్తలేరు చెప్పండి. సీఎం మన సల్మాన్ ఖాన్ గారు, మీరు ఒక సోషల్ వర్కర్, ప్రజలకు మంచి చేస్తున్నారని చెప్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు, ప్రజలకు మోసాలు చేస్తున్నారు. ఓట్ల గురించి పెద్ద పెద్ద నాయకులు పేదవాళ్ళకు హెల్ప్ చేయలేదు. మీరు గెలిచి ఏమి హెల్ప్ చేస్తారు? సల్మాన్ గారు, ఒక్క అమ్మాయికి ఆపరేషన్ ఉందని నేను మీకు ఆమెది ఎక్స్రేలు, మెడికల్ రిపోర్ట్స్లు అన్నీ పంపించాను. మీరు సాయం చేస్తారని చెప్పేసి మోసం చేశారు అమ్మాయికి. అంటే మనిషి చచ్చిపోయినాక మీరు సాయం చేస్తారా సల్మాన్ గారు? మనిషి బతుకున్నప్పుడు సాయం చేయాలి కానీ మీ దగ్గర కోట్ల రూపాయలు ఆస్తి ఉంది కానీ ఆస్తి బలంతో మీరు ఈరోజు మీడియా మిత్రులకు దెబ్బపిచ్చారు. మీకు చేతనైతే దమ్ముంటే నాకు స్టేట్మెంట్ ఇవ్వమని చెప్తున్నాను కదా. నేను అడిగింది మీకు ఆన్సర్ ఇవ్వమని చెప్తున్నాను. ఎందుకు ఇస్తలేరు అంటే మీరు ప్రజలకు మోసాలు చేస్తారు. ఎస్, మీరు నాకు మీ పిఏ నాతో మాట్లాడింది కదా, పేదవాళ్ళకు సల్మాన్ గారు హెల్ప్ చేస్తున్నాను, సాయం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఎలక్షన్ గురించి కలిసి బియ్యం పంచిండు. ఈ జుబ్లీస్ కాన్స్టిట్యూషన్లో ఏ నాయకుడు పేదవాళ్ళకు పనులు చెయ్యరు. కానీ మన విలువైన ఓటు ఆలోచించి ఓటు వేయాలి అని నేను ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే కొంత మీడియా మిత్రులు హెచ్వైటీ సల్మాన్కు అమ్ముడు వేరు బానుసులైపోయారు కనుకనే ఆయనే
ఏ తప్పు చేసినా కానీ సల్మాన్ గారు వార్తలు కవర్ చేస్తలేరు మీడియా మిత్రులు. అంటే అమ్ముడు పోయినట్టే కదా, అమ్ముడు పోయారు. నేను ఉన్నది చెప్తున్నాను, అతడు ఏం చేసుకున్నా నాకు పర్వాలేదు, కానీ వాస్తవానికి తెలియజేస్తున్నాను. సల్మాన్ గారు, మీకు చేతనైతే దమ్ముంటే నాకు ఒక్కసారి మీరు స్టేట్మెంట్ ఇవ్వండి, అప్పుడు మీకు నమ్ముతాను. అసలు మీరు ఈ రాజకీయంలో ఎందుకు వచ్చారు? ఆస్తి సంపాదించేందుకు వచ్చారా, లేదా ప్రజలకు పనులు చేసేందుకు వచ్చారా? ఏ నాయకుడు కూడా ప్రజలకు పనులు చెయ్యరు. ఏ నాయకుడైనా పేదవాళ్ళకు మోసాలు చేసేవాడే ఉన్నాడు, పేదవాళ్ళకు అన్యాయం చేసేవాళ్ళే ఉన్నారు. అబద్ధాలు చెప్పి వాళ్ళు ఓట్లు వేపించుకుంటారు. ఓట్లు వేపించుకున్నాక ఏ నాయకుడు మనకు కనిపించడు. 5 సంవత్సరాలకు ఒక్కసారి కనిపిస్తాడు. వాళ్ళు తాగిపిచ్చి బానిసలు చేస్తున్నారు. 500 తీసుకొని 1000 రూపాయలు తీసుకొని ఓట్లు వేస్తున్నారు, కానీ నాయకులు అది తీసుకొని మనకు 5 సంవత్సరాల దాకా బానిసలు చేస్తున్నారు. ఏ పొలిటికల్ పార్టీ లీడర్స్లకు ఎవరికి నమ్మద్దు. అసలు మన తెలంగాణలో ఉన్న మీడియా మిత్రులకు కూడా నమ్మద్దు. ఎందుకంటే మీడియా మిత్రులు కూడా అమ్ముడుమైన మీడియా మిత్రులు ఉన్నారు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను సల్మాన్ గారు, మీరు నాకు ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. నేను మీ దగ్గర బోరబండకు వచ్చాను, ఆఫీస్కు జుబ్లీస్కి వచ్చాను, టోలీచెక్ వచ్చాను, మెహదీపట్నంకి వచ్చాను. ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నారు మీరు? నేను ఒక మీడియా మిత్రుడిగా మీకు అడుగుతున్నాను, దీనికి ఆన్సర్ ఇవ్వండి. ఎందుకు ఇస్తలేరు? అంటే మీరు ప్రజలకు మోసం చేసేవాళ్ళు, అబద్ధాలు చెప్పి ఓట్లు సాగించుకుంటున్నారు. మీరు ఇది తప్పు చేస్తున్నారు. మీ పిఏ నాకేమన్నా మాట్లాడండి కదా, మీ పిఏకి అన్నీ పెట్టాను కదా. ఒక అమ్మాయికి ఆపరేషన్ ఉంది, ఆమె చెప్పారు కదా సల్మాన్ గారు, ఒక్కొక్క వ్యక్తికి పేదవాళ్ళకు 30 లక్షలు ఇస్తున్నారని చెప్పారు కదా. అరే ఒక్క అమ్మాయికి ఆపరేషన్కు 10,000 ఇవ్వలేకపోయినారు మీరు. 30,000 ఎక్కడి నుంచి ఇస్తారు మీరు చెప్పండి? ప్రజలకు 30 లక్షలు ఇస్తారని ఆ ప్రజల దగ్గరనే 10,000 20,000 ఫోన్లో లేపించుకుంటున్నారు, మోసం చేస్తున్నారు. అమ్మాయి నేను ఎక్స్రేలు పెట్టాను, మెడికల్ రిపోర్టు పెట్టాను, ఆమెకు సాయం చేస్తానని చెప్పి సల్మాన్ గారు మోసం చేశారు. మీరే చెప్పారు కదా సల్మాన్ గారు, ఒక్కొక్క పేదవాళ్ళకు 30 లక్షలు ఇచ్చాను కూడా, 20 లక్షలు కూడా ఇచ్చాను అని మీ నోటితో చెప్పారు కదా. ఈ అమ్మాయి ఆపరేషన్కు 10,000 ఇయ్యలేని శాతకాని దద్దమ్మలు మీరు సల్మాన్ గారు. 10,000 సాయం చేయలేకపోయినారు మీరు. 30 లక్షలు ఎక్కడి నుంచి ఇస్తారు? అంటే మీరు అబద్ధాలు చెప్తున్నారు, మోసాలు చేస్తున్నారు ప్రజలకు అని తెలియజేస్తున్నాను. 100% ఈ జుబ్లీస్ కాన్స్టిట్యూషన్లో మీరు ఓడిపోతున్నారు, మీరు గెలుస్తలేరు. 100% మీకు నేను ఓడిస్తున్నాను కూడా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను హెచ్బైడి సల్మాన్ గారితో.